అమ్మా పావని, ఏం చేస్తున్నారమ్మా అక్కడ? వంట ఏం చేయాలో డిస్కస్ చేస్తున్నాం మావయ్య. ఈ రోజు కొద్దులే అమ్మా, బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుందాం. బయటి భోజనం మీకు పడదు కదన్నయ్యా. అవునండి, ఉప్పు ఎక్కువయింది, కారం తక్కువయింది అంటారు. ఒక్క పూటకేమీ అనను గాని అందరం సరదాగా ఆటలాడుకుందాం. ఏం కావాలన్నా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుందాం, ఓకేనా? లేడీస్కి పని తగ్గించారా నాన్న? లేకపోతే ఇక్కడ కూడా మేమే పనులు చేయాలా? పెద్ద నువ్వేదో ఇంట్లో పనులు చేసినట్టు. ఆంటీ ననకుండా ఉండలేరా అండి? వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారులేమ్మా. అభి, ఏ గేమ్ ఆడదాం? మీరే చెప్పండి నాన్న. లాస్ట్ టైం కబడ్డీ ఆడాం, ఈసారి క్రికెట్ ఆడదాం నాన్న. అప్పుడు నాన్న ఒక జట్టు, అన్నయ్య ఒక జట్టు. ఇప్పుడు నాన్న అన్నయ్యలే కెప్టెన్. ఎప్పుడూ మీ మగవాళ్లే కెప్టెన్ గా ఉంటారా? మా ఆడాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా? భలే దానివమ్మా, ఈసారి లేడీస్కి కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నాం. అన్నయ్య నాకే ఇస్తాడు చూడు. పెద్దవారు మీకెందుకు ఆంటీ, నాకిస్తారు చూడండి. ఒక జట్టుకు అభి కెప్టెన్. హే, కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాట్స్ అభి. లేడీస్కి ఇస్తాను అన్నారు కదా నాన్న. ఇస్తాను. ఇంకో జట్టుకి మా రెండో కోడలు వసు కెప్టెన్. అన్నయ్య మనకి ద్రోహం చేశాడు. హే, కంగ్రాట్స్ వదినా. అయ్యో, నాకెందుకు మావయ్య? నువ్వు కెప్టెన్ గా ఉండాలి మమ్మీ. బన్నీ, నువ్వు ఊరుకో. ఎందుకు వద్దు అనకూడదమ్మా, తీసుకోవాలి అంతే. వద్దన్న వాళ్లకు ఇస్తాడు, అడిగిన వాళ్ళకి ఇవ్వడు. మావయ్య నాకు కెప్టెన్సీ ఇచ్చుండొచ్చు కదా. పోనీ కోడళ్ళు అందరికన్నా పెద్ద పావని అక్కకు ఇవ్వాల్సింది. తనకన్నా వసూకిచ్చినందుకే పావని ఎంత సంతోషపడుతోంది హారిక. మంచి నిర్ణయం తీసుకున్నారు మావయ్య. అభికి పోటీగా వసు. ఆయనకి పోటీ నేనా? వద్దు. బాగుంటుంది మమ్మీ, వద్దనకు. బన్నీ, నువ్వు సైలెంట్ గా ఉండు. ఓహో, మా మరిది గారు చెప్తే తప్ప ఒప్పుకోవన్నమాట. అంతేలే, మేం చెప్తే ఎందుకు ఒప్పుకుంటావు? పో అక్క. చూసావటే, వాళ్ళ సైగలు నవ్వులు అవి కారులోనే కూడబలుక్కున్నట్టున్నారు. నన్ను సైడ్ చేశారంటే వాళ్ళ ప్లాన్ అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇప్పుడు ఇద్దరు కెప్టెన్లు మీ జట్టును ఎంపిక చేసుకోండి. అభి, నీకెవరు కావాలి? లేడీస్ ఫస్ట్ నాన్న. అది ఫస్ట్ అయితే మనం వేస్టా? చూస్తుంటే అలాగే ఉందండి. నాకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అందుకే ఇక్కడికి రానన్నాను. నెక్స్ట్ టైం నేను కూడా రాను. ఓసిని, చెప్పమ్మా, నీకెవరు కావాలి? నాకు అత్తయ్య కావాలి. ఏంటమ్మా ఓల్డ్ ప్లేయర్స్ ఎంచుకుంటున్నావు? అవును వదినా, అమ్మ రన్నింగ్ చేయలేదు. అఖిల్, ఓ, అత్తయ్య గారు నా వైపు ఉంటే కొండంత బలం.
సంస్కార బాణం అదిరిపోయిందమ్మా. ఇక నీ జట్టుకు తిరిగే లేదు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా. మీ అత్తయ్య ఒకవైపు, నేను ఇంకోవైపు ఉండలేం. నన్ను కూడా మీ జట్టులోకే చేర్చుకోండి. అంతకంటే ఆనందమా మావయ్య? మీరు కూడా మా జట్టులోనే ఆడండి. జయంతి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? మన జట్టులోకి రా. వదినా, మీరు నా జట్లోకి రండి. అలాగే అభి. అత్తయ్య, మీరు కూడా. ఇదిగో నేను ఎంపైర్ గా ఉంటాను. నేను ఆడను గాక ఆడను. నువ్వు ఆడాల్సిందేనే. ఇట్రా. ఆ, రే 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 అఖిల్, నువ్వు నా టీం. థ్యాంక్స్ వదినా. హారిక, నువ్వు నా టీం. థ్యాంక్స్ బావగారు. నా బౌలింగ్ తో వాళ్ళని అవుట్ చేస్తాను. అంత లేదు, నా బౌలింగ్తో నీ ముక్కు పగల కొడతాను. చూద్దామా? చూద్దాం. చూపిస్తాను. ఆ, నన్ను ఏ జట్టులోకి తీసుకోరా? మీరు మా టీంకే రండి బావగారు. థ్యాంక్స్ అమ్మా. ఏయ్ పావని, నేను ఈ జట్టు. నిన్ను సింగిల్ రన్ కూడా కొట్టినవని చూడు. సిక్సర్లు కొడతాను చూడండి. బన్నీ, నువ్వు నా టీం. థ్యాంక్ యూ డాడీ. డాడీ, నేను కూడా మీ టీంలోనే ఉంటాను. వాళ్ళ టీంలోకి వెళ్ళను. కీర్తి, నువ్వు నా టీంలోకి రామ్మా. ఓహో, నేను వెళ్ళను. నేను మీ టీంలోనే ఉంటాను. కీర్తి, నువ్వు ఆ టీంలో ఉండు. నో డాడీ. ప్లీజ్ అమ్మా. ఓకే. వెళ్ళు. రెండు జట్లు సమతూకంలో ఉన్నాయి. ఆ వైపు కొంచెం వెయిట్ ఉంది నాన్న. మన వైపు కూడా ఉంది కదా అఖిల్. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకుని గ్రౌండ్లోకి దిగిపోదాం. మీరేంటి, మీ డ్రెస్సులేంటి పక్క జోకర్స్ లా ఉన్నారు. హలో, మేము జోకర్స్ కాదు, ప్లేయర్స్. అబ్బో, ప్లేయర్సా? ఎవరొదినా? మేమే. విన్నర్స్ కూడా మేమే. ఆట మాదే, వేట మాదే. బన్నీ ఇక్కడ. కెప్టెన్స్ ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు. మీరు సవాళ్ళు విసురుకోండి. మాతో ఛాలెంజ్ చేస్తే మీరు ఓడిపోతారు నాన్న. గెలిచేదెవరో ఓడేదెవరో ఆటే డిసైడ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ టాస్ వేయండి. ఎలాగో ఓడిపోయే ఆటకి టాస్ ఎందుకు నానమ్మా? బాగా చెప్పావురా బంగారం. టాస్ అవసరమే లేదు, మనమే గెలుస్తాం. టాస్ వేయకుండా ఆటలు ఆడతామే. ఆ? నువ్వు నీ హాఫ్ నాలెడ్జ్. అమ్మా వచ్చు, నువ్వు టాస్ అయ్యి. హెడ్స్. హెడ్స్, మేము గెలిచాం. ఏయ్, టాస్ లోనే గెలిచేసాం. ఇక ఆట కూడా మాదే. అది చూద్దాం. బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్.
ఈ బాల్తో ఆ వసు తల పగలకూడదాం హారిక. మనమే బ్యాటింగ్ ఆంటీ, బౌలింగ్ చేయాల్సింది వాళ్ళు. అయితే మన బౌలింగ్లో వాళ్ళ తలలు పగలకూడదాం. నేను వసు తల పగలగొడతాను. నువ్వు మరి నేనెవరి తల పగులు కొట్టాలి? మీ అత్తయ్య తల పగలగొట్టు, దరిద్రం వదిలిపోతుంది. ఆ, అభి బన్నీ బాగా ఆడండి. come on, బన్నీ. Come on, బన్నీ, best of luck. వాడు ఆ టీం, మన టీం కాదు. కమాన్ అభి, Come on, బావగారు, come on. కమాన్ అఖిల్, ఫస్ట్ బాల్ కి వికెట్ డౌన్ అవ్వాలి. ఓకే అన్నయ్య. బావగారు, come on. కమాన్ అభి, కమాన్. డాడీ సూపర్ డాడీ. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. గో గో, రన్ ఫాస్ట్. ఓకే డాడీ. ఫాస్ట్గా ఉండాలి. Let's rock. బావగారు, మా ఆయన బౌలింగ్ లో 6 కొట్టాలి. 6 3 కొట్టు. బన్నీ, బన్నీ, జాగ్రత్త. బాలీ, బాలీ. కమాన్. ఇదిగో అఖిల్ బౌలింగ్ లో నువ్వు 6 కొట్టు. Come on, బావగారు, keep it up. కూర్చో. అలా మగాడలాగా విజిల్ వేకే. మీ అత్తయ్య మావయ్య ఏమనుకుంటారు? తింగరదానా. ఏం కాదు, ఇది పిక్నిక్ కదా. డాడీ ఆగు. Come on, మనమే బావగారు, గెలవాలి. come on. త్రో ద బాల్. బాలీ, బాలీ, విసురు ఫాస్ట్. బన్నీ, come on, బన్నీ. బాలీ, బాలీ. బాల్, 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 బాలీ. Come on. అభి 6 కొట్టు, 6 కొట్టు. బాల్. ఏ అఖిల్, ఈసారి నాకు బౌలింగ్ ఇవ్వు. జోకులు వద్దన్నయ్య, ఫస్ట్ కీపింగ్ సరిగ్గా చేయి నువ్వు. డాడీ సూపర్ కొట్టావు తెలుసా? రియల్లీ, థ్యాంక్ యూ.
చూస్తూ ఉండు. మీ అత్తయ్యకున్న కోపానికి గ్యారంటీగా బన్నీగడి తల పగలగొడుతుంది. వసు అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. చూడు. బన్నీ, నానమ్మ బౌలింగ్ లో 4 కొట్టాలి. నానమ్మ, డాడీకి వేసినట్టు నాకు బాల్ వేయకు, మెల్లగా వేయి. కమాన్ కమాన్ వదినా, కమాన్. మూడో బాల్కి అభి అవుట్ అవ్వాలమ్మా వసు. కమాన్. 6 కొట్టు అభి, 6 కొట్టు. అభి అవుట్, అభి అవుట్, అభి అవుట్. ఏం డాడీ, అప్పుడే అవుట్ అయ్యావు. ఇట్స్ ఓకే బన్నీ, ఇట్స్ ఆల్ కామన్. ఓకే, యూ ప్లే వెల్. ఓకే, ఓకే డాడ్. ఆల్ ది బెస్ట్. సూపర్ అన్నయ్య, సూపర్. ఏంటంటే దారుణం? పిల్లిని పులి హక్ చేసుకోవడం ఏంటి? అత్తయ్య వసు అక్కని దగ్గర తీసుకోవడం ఏంటి? ఇదేం చూసావ్? ముందు ముందు ఇలాంటి ఘోరాలు నువ్వు నేను ఇంకెన్ని చూడాలో. మనం చూసింది కళా నిజమా?
పచ్చి నిజం. ఇప్పుడు అర్థమైందా మీ మావయ్య ఏడాదికోసారి ఇలాంటి పిక్నిక్లు ఎందుకు ఏర్పాటు చేస్తాడో? మీరు నిన్నటి నుంచి ఈ పిక్నిక్ ని హైప్ చేసి చెప్తుంటే ఏమో అనుకున్నాను. మీరు చెప్పింది నిజమే అన్నమాట. బద్ధ శత్రువుల్ని ప్రాణ స్నేహితులుగా చేయటం, ప్రాణ స్నేహితుల్ని ఇంకాస్త దగ్గరయ్యేలా చేయటమే ఈ పిక్నిక్ సారాంశం.